turn with me to Psalm chapter 30. ప్రభును ఆరాధించుటకై ముందుగా నాతో పాటు కీర్తనలు 30. 30వ కీర్తన చదువుకుందాం. Psalm 30. Psalm is very familiar to all of us. We will read entire psalm responsively. మనందరికి కూడా పరిచయమైనటువంటి కీర్తన అంతా కూడా మనం మార్చి చదువుకుందాం. Psalm 30, entire psalm responsively. కీర్తన 30 మార్చి చదువుకుందాం. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. చదవండి. O Lord my God, I cried out to you and you healed me. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. Sing praise to the Lord, you saints of his, and give thanks at the remembrance of his holy name. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి యుండునెను, ఉదయమున సంతోషము కలుగును. Now in my prosperity I said, I shall never be moved. యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి, నీ ముఖమును నీవు దాచుకునినప్పుడు నేను కలత చెందితిని. I cried out to you, O Lord, and to the Lord I made supplication. What a profit is there in my blood when I go down to the pit. మన్ను నిన్ను స్తుతించిన నీ సత్యమును గూర్చి అది వివరించిన. Hear, O Lord, and have mercy on me. Lord, be my helper. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చున్నావు. నీవు నా గోనె పట్టు put off my sackcloth and clothe me with gladness, to the end that my glory may sing praise to you and not be silent. O Lord my God, I will give thanks to you forever. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల పరలోక మా తండ్రి, in the name of our Lord and Savior Jesus Christ, what a glorious day, the Lord's day, the resurrection day, granted unto us to come and appear in thy holy courts. పునరుత్థాన దినాన మహిమ కలిగినటువంటి ప్రభు దినాన ఈ రీతిగా మీ మందిరాలలో చేరి వచ్చేటువంటి ఆధిక్యత మీరు మాకు అనుగ్రహించేందుకు మీకు వందనాలు. We thank you, Lord, for thy love, care and protection throughout the past week. గడిచిన వారమంతా కూడా మా పక్షంగా మీరు చూపిన మీ ప్రేమకై మీకు వందనాలు. The living can only worship you, Lord. ప్రభా, కేవలము సజీవులే మిమ్మల్ని స్తుతించగలరు. Thank you for keeping us in the land of the living. ప్రభా, మమ్మల్ని సజీవుల మరి భూమిలో మీరు మమ్మల్ని ఉంచినందుకే మీకు వందనాలు. We thank you, Lord, for the scripture portion we have read. చదివిన లేఖన భాగాలను బట్టి మీకు వందనాలు. Speak to us through thy word, encourage us, uplift us, so that we can bring a sweet smelling aroma, fragrance acceptable unto thee. చదవబడినటువంటి లేఖన భాగాల ద్వారా మీరు మాతో మాట్లాడి మనల్ని ప్రోత్సహించి మనల్ని ఉజ్జీవించపరిచి ప్రభా మీకు మరి అంగీకారయోగ్యమైనటువంటి ఆ యొక్క ఆరాధన మేము తీసుకొని రాగలటానికి కృప దయచేస్తారండి. Pray with thanksgiving in the blessed name of our Lord and Savior Jesus Christ. దానికన్నా యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. Yes, Psalm 30 is quite familiar to all of us. కీర్తన. When you see Psalm 30 footnote, a song at the dedication of the house of David. ఇక్కడ పైన చిన్న అక్షరాలు రాయబడుతూ వచ్చింది, గృహ ప్రతిష్ఠాపన గానము, దావీదు కీర్తన. This psalm was written by David at the time of the dedication of the house. ఈ కీర్తన మరి దావీదు చేత రాయబడింది. గృహ ప్రతిష్ఠ కార్యక్రమ సమయంలో మరి కీర్తన రాసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. 2 Samuel chapter 5 we see the dedication of David's house. We don't need to go there. 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయంలో మరి దావీదు యొక్క గృహము ప్రతిష్ఠించే కార్యక్రమాన్ని మనం చూడవచ్చు. The Lord had firmly established his kingdom. మరి దేవుడు దావీదు యొక్క రాజ్యాన్ని స్థిరపరిచిన తర్వాత He built the house of God. దేవుని యొక్క మందిరాన్ని నిర్మించబడింది. And then he built his own house. తర్వాత తన యొక్క సొంత గృహాన్ని నిర్మించుకున్నాడు. And now when he built his house, he was singing this song at the time of the dedication. మరి తన గృహము మరి ప్రతిష్ఠించేటువంటి సమయంలో దావీదు ఈ కీర్తన మరి పాడుతూ వచ్చాడు. He looked back into all his life and remembered all the goodness and grace of the Lord. తన జీవితం అంతట్లో కూడా మరి దేవుడు చూపినటువంటి మంచితనాన్ని నమ్మకత్వాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఈ కీర్తన పాడుతూ వచ్చాడు. This is a psalm of thankfulness, thanksgiving. మరి కీర్తన మరి కృతజ్ఞతతో కూడినటువంటి కీర్తన. So when David looked into his life, దావీదు తన జీవితంలో చూసుకున్నప్పుడు he went through many difficult situations. తన జీవితంలో మరి ఎంతో కష్టతరమైన పరిస్థితుల్లో వెళ్తూ వచ్చాడు. And he cried unto the Lord. మరి ఆ సమయాల్లో మరి దేవునికి మొరపెడుతూ వచ్చాడు. Psalm 30 verse 8.
చూడండి కీర్తన 38వ వచనం. I cried out to you, O Lord, and to the Lord I made supplication. యెహోవా నీకే మొరపెట్టితిని, నా ప్రభువును బతిమాలుకొంటిని. What profit is there in my blood? నేను గోతిలోనికి దిగినెడల నా ప్రాణం వలన ఏమి లాభము? Will the dust praise you? మన్ను నిన్ను స్తుతించునా? Will it declare your truth? నీ సత్యమును గూర్చి అది వివరించునా? Hear, O Lord, have mercy on me. యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము. Lord, be my helper. యెహోవా నాకు సహాయుడవై ఉండుము. So David went through many difficult times. దావీదు మరి ఎన్నో కష్టమైన పరిస్థితుల్లో He was going down the pit. మరి గోతిలోనికి దిగినటువంటి పరిస్థితుల గుండా కూడా వెళ్ళాడు. And then he cried unto the Lord. ఆ సమయంలో మరి దేవునికి మొరపెడుతూ వచ్చాడు. And then the Lord delivered him. దేవుడు మరి ఆయన విడిపిస్తూ వచ్చాడు. He turned his wailing into dancing. చూడండి, తన అంగలార్పును నాట్యంగా మారుస్తూ వచ్చాడు. Verse 11. 11వ వచనంలో, You removed my sackcloth and clothed me with joy. నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చున్నావు. That's why I praise you and worship you. అందునిమిత్తమై నేను నిన్ను స్తుతించి ఆరాధిస్తాను. So David was praising the Lord and worshiping the Lord. దావీదు మరి దేవుని స్తుతించి ఆరాధిస్తా ఉన్నాడు. Lord, you removed my sackcloth. దేవా, నీవే నా అంగలార్పును తీసివేసి I removed my sackcloth నా గోనెపట్టును విడిపించి and clothed me with joy. సంతోష వస్త్రముతో In ధరింపజేసినావు. the Old Testament times, పాత నిబంధన కాలంలో sackcloth is a symbol of sorrow and sadness and sickness. మరి గోనెపట్టు ధరించుకోవడం అంటే మరెంతో అనారోగ్యంతో లేక దుఃఖకరమైన పరిస్థితి చూపిస్తా ఉంది. May we see many men of God going through this experience. చాలా మంది దైవజనులు కూడా ఇలాంటి అనుభవం కూడా వాళ్ళు వెళ్ళినట్టుగా మనం గమనించవచ్చు. Jacob put on the sackcloth when he heard about his son Joseph was lost. మరి యాకోబు కూడా మరి యోసేపు మరి కోల్పోయిన సమయంలో ఆయన గోనెపట్టు ధరించి మరి cried unto the Lord, thy curse was upon me. మరి దేవునికి ఆ రీతిగా మరి మొరపెడుతూ వచ్చాడు. David put on the sackcloth when he sinned against God in his pride and counted the army of Israel. మరి దావీదు తన హృదయంలో గర్వించి మరి సైన్యాన్ని లెక్కించినప్పుడు కూడా మరి దేవుని యొక్క ఉగ్రత ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయన గోనెపట్టు ధరించి దేవునికి మొరపెడుతూ వచ్చాడు. King Hezekiah put on the sackcloth when he was surrounded by his enemies. హిజ్కియా కూడా మరి తన శత్రులు మరి తను చుట్టుముట్టినప్పుడు గోనెపట్ట మరి వేసుకుని ఆయన దేవునికి మొరపెడుతూ వచ్చాడు. Nehemiah and Israelites put on the sackcloth for the spiritual restoration. మరి ఆత్మీయంగా తిరిగి సమకూర్చబడడానికి నెహెమ్యా ఇశ్రాయేలు ప్రజలు కూడా మరి గోనెపట్ట ధరించి దేవునికి మొరపెడుతూ వచ్చారు. Esther and the Jews put on the sackcloth to be delivered from the impending death. మరి ఎస్తేరు యూదులు కూడా మరి వాళ్ళు అపాయం నుంచి తప్పించబడడానికి గోనెపట్టు ధరించి దేవునికి మొరపెడుతూ various circumstances, ఈ రీతిగా ఆయా పరిస్థితుల్లో they put on the sackcloth మరి వారు గోనెపట్టు and they వేసుకుని cried unto the Lord, దేవునికి మొరపెట్టినప్పుడు, Lord, deliver us from this death, దేవా మమ్మల్ని ఈ పరిస్థితి నుంచి తప్పించుము, from this death. మరి ఈ మరణం నుంచి Lord, తప్పించుము, deliver us from this sickness. ఏ అనారోగ్యం నుంచి Lord, తప్పించుము, deliver us from these enemies. ఏ శత్రుల నుంచి Lord, తప్పించుము, deliver us from thy wrath. మీ యొక్క ఉగ్రత నుంచి తప్పించుము. So they put on the sackcloth with humility and came to the Lord and pleaded for mercy. ఈ రీతిగా తమ్ము తాము తగ్గించుకొని గోనెపట్ట ధరించుకొని దేవుని దగ్గర వాళ్ళు ప్రార్థిస్తూ వచ్చినప్పుడు దేవుడు వారిని And our God is a prayer answering God. దేవుడు మన దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇచ్చేటట్టు Turn our mourning into dancing. తన యొక్క అంగలార్పును నాట్యముగా మారుస్తూ Put వచ్చాడు. off the sackcloth and clothe us with goodness and gladness. మరి గోనెపట్ట తీసివేసి సంతోషంతో మరి ఆనందంతో మనల్ని ధరింపజేసేటట్టు That వాడు. was the experience of David also. అదే అనుభవము దావీదు కూడా కలిగి ఉంటున్నాడు. In verse 1, మొదటి వచనంలో చూస్తే Psalm 30 verse 1, చూడండి కీర్తన 30 మొదటి I వచనంలో, will extol you, Lord, for you have lifted me up. నా శత్రుల విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. I was clothed with the sackcloth of enemies. మరి శత్రుల అనేటువంటి ఆ యొక్క వారు నన్ను శత్రువులు అనేటువంటి గోనెపట్ట నుంచి నన్ను విడిపించావు. శత్రులు అనేటువంటి గోనెపట్ట నుంచి నన్ను విడిపిస్తూ వచ్చావు. And then you gave me victory. నీవు నాకు విజయాన్ని ఇస్తూ వచ్చావు. David faced many enemies in his life. దావీదు తన జీవితంలో అనేక మంది శత్రువులను ఆయన ఎదుర్కొంటూ In వచ్చాడు. 2 Samuel chapter 8 we read. 2 సమూయేలు 8వ అధ్యాయంలో We don't need to go there. The Lord delivered him దేవుడు తాను from విడిపించినటువంటి Moabites, మోయాబీల నుంచి from విడిపించాడు, Philistines, ఫిలిప్పీల నుంచి from విడిపించాడు, Edomites, ఎదోమీయుల నుంచి from విడిపించాడు, Syrians, సిరియాల నుంచి from all విడిపించాడు. the neighboring enemies. మరి పొరుగు శత్రులు అందరి నుంచి కూడా ఆయన The Lord విడిపిస్తూ వచ్చాడు. delivered David. ఆ రీతిగా దేవుడు దావీదును తప్పిస్తూ వచ్చాడు. That is why he was worshipping the Lord. అందునిమిత్తమై దేవుని ఆరాధిస్తా Lord, ఉన్నాడు. these enemies are like sackcloth unto me. ఈ శత్రులందరూ కూడా నాకు గోనెపట్టులాగా But ఉన్నప్పుడు you delivered me, you removed the sackcloth from me. ఈ గోనెపట్టును నా నుంచి మరి
తీసివేస్తూ వచ్చావు. In his life, he had his own relatives who were like enemies to him. మరి ఇశ్రాయేల్లో తన సొంత బంధువుల్లో కూడా ఆయనకు శత్రులు ఉన్నారు. His own mama Saul was chasing him and trying to kill him. మరి సొంత మామైనటువంటి సౌలు కూడా ఆయన తరుముతూ మరి చంపడానికి His ప్రయత్నిస్తూ వచ్చాడు. own son Absalom chased him out. తన సొంత కుమారుడు అబ్షాలోము కూడా మరి తను మరి ఈ రీతిగా తరుముతూ వచ్చాడు. But the Lord delivered him from all external and internal enemies. మరి దావీదు యొక్క బయట ఇంట ఉన్నటువంటి శత్రులందరి నుంచి కూడా ఆయన విడిపిస్తూ వచ్చాడు. Sometimes his own self became his enemy. కొన్నిసార్లు తన యొక్క స్వయం కూడా తనకు శత్రుగా In his lust, he sinned against God. ఆ రీతిగా తనలో ఉన్నటువంటి ఆ యొక్క శరీర స్వభావాన్ని బట్టి పాపం చేస్తూ వచ్చాడు. In his pride, he counted the military army. తను ఉన్నటువంటి గర్వాన్ని బట్టి మరి తన యొక్క సైన్యాన్ని ఆయన లెక్కిస్తూ వచ్చాడు. But the Lord delivered him. అయితే దేవుడు వాటన్నిటి నుంచి కూడా తప్పిస్తూ That is వచ్చాడు. why he was worshipping the Lord. అందు నిమిత్తమై దావీదు మరి దేవుని ఆరాధిస్తా ఉన్నాడు. As believers, విశ్వాసులంగా we face a threefold enemy. మనం కూడా మూడంతల శత్రువులను మనం ఎదుర్కొంటాం. Satan is our enemy. మరి అపవాది మన యొక్క శత్రువు. And the world is శత్రువే. okay, and these three constantly fight against us. మరి ఈ మూడు రకాల శత్రువులు కూడా మనతో మరి నిరంతరం కూడా మరి పోరాటంలో ఉంటాం. Lord delivers us. అయితే దేవుడు మనల్ని విడిపించేవాడు That is why ఉన్నాడు. we should worship the Lord. అందు నిమిత్తమై మనం దేవుని We ఆరాధించాలి. have victory through the victory of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు పొందిన విజయం ద్వారా ఆయన మనకు విజయాన్ని ఇచ్చేటువంటి He దేవుడుగా gives us ఉన్నాడు. victory over sin, ఆయన పాపం పైన విజయం పొందాడు, victory over Satan, అపవాది పైన విజయం victory పొందాడు, over the world, లోకం పైన విజయాన్ని victory పొందాడు. over trials and temptations, మరి శోధనలు మరి శ్రమల నుంచి కూడా ఆయన విజయాన్ని victory సాధించాడు. over the flesh. మరి శరీరం పైన కూడా ఆయన విజయాన్ని పొందాడు. So, today, ఈ దినాన we need to worship the Lord మనం దేవుణ్ణి for ఆరాధించాలి. the victory the Lord gives us. దేవుడు మనకి ఇచ్చినటువంటి విజయాన్ని బట్టి ఆయన ఆరాధించాలి. Through the victory of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విజయం ద్వారా, So, on the cross of Calvary, ఆ శిలువ పైన the Lord ఉన్నటువంటి విజయం defeated ద్వారా Satan. దేవుడు సాతాను He ఓడించాడు, defeated sin. పాపాన్ని He ఓడించాడు, defeated the world. లోకాన్ని ఓడించాడు. And that victory మరి ఆ విజయాన్ని the Lord gives to all of us. మనందరికి కూడా అది అనుగ్రహిస్తూ వచ్చాడు. Okay, in our lives, మన జీవితంలో when we look into our own lives, మన సొంత జీవితాన్ని మనం చూసుకున్నప్పుడు many times చాలా అనేక we సార్లు face these enemies. ఈ శత్రువులను మనం So ఎదుర్కొంటాం. many external people, బయట నుంచి శత్రువులు they keep fighting against us. మనతో నిరంతరం పోరాడుతూ They ఉంటారు. pull us down. మనల్ని కిందికి లాగుతూ They ఉంటారు. demean us. They talking about against మనకి us. వ్యతిరేకంగా మాట్లాడతారు, They pull us down. మనల్ని కిందకి లాగుతారు, And they trouble us. మనల్ని ఈ రీతిగా మరి కలవర పెడుతుంటారు. Sometimes our own people, మన సొంత ప్రజలు our కూడా own అరెస్ట్ చేస్తూ family ఉంటారు. members, మన సొంత our కుటుంబస్తులు own కూడా, church members, మన సొంత సంఘస్థులు కూడా they became like enemies to us. వారు మనకు శత్రులాగా They మారిపోతూ try ఉంటారు. to talk against us. మనకు వ్యతిరేకంగా మాట్లాడతారు. But when the Lord delivers us, అయితే దేవుడు వాటన్నిటి నుంచి కూడా మనల్ని that is విడిపించాడు. why we should worship the Lord. అందు నిమిత్తమై మనం దేవుని So ఆరాధించాలి. David was worshiping the Lord. దావీదు దేవుని ఆరాధిస్తున్నాడు. Lord, you removed my sackcloth and clothed me with joy. దేవా నా గోనె పట్టను విడిపించి సంతోష వస్త్రమును ధరింపచేసినావు. So very pictorially, parabolically, he was telling this. మరి ఉపమాన రీతిగా ఆయన ఈ రీతిగా మరి ఆరాధిస్తా ఉన్నాడు. Lord, you removed my sackcloth. దేవా నా గోనె పట్టను విడిపించావు. First of all, he మొట్టమొదటిగా removed the sackcloth of enemies. నా శత్రుల వలె శత్రులు అనేటువంటి గోనె పట్టు నుంచి నన్ను విడిపించావు. Secondly, రెండవదిగా verse 2, రెండవ వచనంలో Psalm 30 verse 2. కీర్తన 32వ వచనం. O Lord my God, I called to you and you healed me. యెహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. It is a sackcloth of sickness. మరి అనారోగ్యమైనటువంటి గోనెపట్ట When he cried unto the Lord, మరి దేవునికి the మొరపెట్టినప్పుడు Lord, he says, you healed me. దేవా నీవే నన్ను That స్వస్థపరిచావు. is why I worship you. అందు నిమిత్తమే నేను నిన్ను ఆరాధిస్తాను. When David looked into his own life, దావీదు తన సొంత జీవితంలో so చూసుకున్నప్పుడు many years passed by, చాలా సంవత్సరాలు oh, many times, చాలా సార్లు he went through sickness. అనారోగ్య పరిస్థితుల్లో వెళ్తూ But when he వచ్చాడు. cried unto the Lord, అయితే దేవునికి Lord మొరపెట్టినప్పుడు removed the sackcloth of sickness and healed him. అనారోగ్యమైనటువంటి యొక్క గోనెపట్టను మరి తొలగించి ఆయన స్వస్థపరుస్తూ వచ్చాడు. Oh, today, ఈ you దినాన and I need to worship the Lord. నీవు నేను కూడా దేవుని Oh, if ఆరాధించాలి. we have this experience, మన జీవితాల్లో ఇలాంటి అనుభవం in కలిగినట్లయితే this month, 5 months are over in this year. మరి ఈ సంవత్సరంలో 5 నెలలు When గడిచిపోయినాయి. we look back into our lives, మనం మరి మా గత నెల జీవితాలు మనం many చూసినప్పుడు times చాలా we సార్లు went through sickness. అనారోగ్య పరిస్థితుల్లో వెళ్తూ Our వచ్చాం. children went through sickness. మరి పిల్లలు కూడా అనారోగ్య When పరిస్థితుల్లో our వెళ్తూ parents వచ్చారు. went through sickness. తల్లిదండ్రులు కూడా అనారోగ్య Many పరిస్థితుల్లో వెళ్తూ times we వచ్చారు. did not know
what to do. చాలా సార్లు మనకి ఏం చేయాలో Oh, తెలియని when we పరిస్థితి. cried unto the Lord, మన దేవుని the మొరపెట్టినప్పుడు Lord sent forth his word and healed ఆ us. దేవుడు తన వాక్కును పంపించి మనల్ని స్వస్థపరుస్తూ Oh, if వచ్చాడు. that is your experience, ఒకవేళ నీవు అలాంటి అనుభవం కలిగి oh, worship the Lord. దేవుని ఆరాధించు. Lord, thank you for removing sickness and healing me. దేవా నా యొక్క అనారోగ్యాన్ని తొలగించి నన్ను స్వస్థపరిచేందుకు మీకు వందనాలని చెప్పు. The Lord said, I am the Lord who heals you. దేవుడు సెలవిస్తున్నాడు, నేనే స్వస్థపరిచి యెహోవాను. Psalm 107, he sent forth his word and healed them. 107వ కీర్తనలో తన వాక్కును పంపి ఆయన స్వస్థపరిచే దేవుడు. Psalm 103, he is the one who heals our diseases. కీర్తన 103లో మన రోగములన్నిటిని కూడా ఆయన స్వస్థపరిచేవాడు. Isaiah chapter 53 verse 5, by his stripes we are healed. యెషయా గ్రంథం 53లో ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థానికి Oh, the Lord is the one who heals us. మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. So when we look into our lives, మన జీవితాలకు మనం చూసినప్పుడు every sickness, ప్రతి అనారోగ్య every పరిస్థితి నుంచి, disease, ప్రతి రోగం నుంచి the Lord has removed. దేవుడు దాన్ని తీసివేస్తూ That వచ్చాడు. is why we should worship the Lord. అందునిమిత్తమై మనం దేవుని So ఆరాధించాలి. David was worshiping, దావీదు ఆరాధిస్తా ఉన్నాడు. Lord, you removed the sackcloth of sickness and clothed me with healing. దేవా మరి ఈ యొక్క అనారోగ్యమైనటువంటి గోనెపట్టును తీసివేసి స్వస్థత అనేటువంటి సంతోష వస్త్రాన్ని నాకు ధరింపజేసినావు. First of all, sackcloth of enemies, శత్రు అనేటువంటి గోనెపట్టు the Lord has removed. దేవుడు తీసివేస్తూ వచ్చాడు. Secondly, రెండవదిగా he removed the sackcloth of sickness. అనారోగ్యమైనటువంటి గోనెపట్టు నుంచి తీసివేస్తూ వచ్చాడు. Thirdly, మూడవదిగా Psalm 30 verse 3, 30వ కీర్తన 3వ వచనం, O Lord, thou hast brought up my soul from the grave and kept me alive. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. Yeah, you brought me up from grave. చూడండి, గోతులో నుంచి నన్ను పైకి You లేవనెత్తావు. brought me up from death. మరణంలో నుంచి నన్ను తప్పిస్తూ You వచ్చావు. removed the sackcloth of death and grave మరణము యొక్క సమాధమైనటువంటి గోనెపట్టును తొలగించి and gave me life, kept me alive. నన్ను సజీవులుగా ఉంచావు. Today, if you and I are alive, ఈ దినాన్ని నీవు నేను సజీవులుగా it ఉన్నామంటే is only the grace of God. కేవలం దేవుని కృపయే. Many people who started this year with us are no more now. మనతో ఈ సంవత్సరాన్ని ఆరంభించిన వారు చాలా మంది మనతో లేరు ఈ దినాన. Today, God has kept us alive ఈ దినాన దేవుడు మనం సజీవులుగా ఉంచాడు. because the Lord has delivered us from death. దేవుడు మరణం నుంచి మనం తప్పించాడు కాబట్టి ఈ దినాన నీవు నేను సజీవులుగా ఉన్నాం. Psalm 40 verse 2, చూడండి, కీర్తన 40 Psalmist is saying, you lifted me up out of the slimy pit, out of mud and mire. చూడండి, కీర్తన 42వ వచనంలో, నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తను. He set my feet on a rock and gave me a firm place to stand. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. The Lord is the one who delivers us from sin, from death. మన దేవుడు మరణం నుంచి తప్పించేటువంటి దేవుడు. Death cannot be delivered by anyone. మరణం నుంచి తప్పించడం ఎవరికి సాధ్యం కాదు. It is only the Lord delivers us from death. కేవలం దేవుడు మాత్రమే మనల్ని మరణం నుంచి In తప్పించగలడు. the last 3 years, గడిచిన 3 సంవత్సరాల్లో 2 times I went very close to death. 2 సార్లు నేను మరణానికి సమీపంగా వెళ్ళాను. It's only one step between me and the death. ఒక్క అడుగు మాత్రమే మరణానికి నాకు మధ్య. Nobody could give me guarantee. ఎవరు కూడా నాకు మరి ఆ యొక్క గ్యారెంటీ It is ఇవ్వలేకపోయారు. only the Lord who delivered me. కేవలం దేవుడే నన్ను విడిపిస్తూ Today, వచ్చాడు. if you are alive, if I am alive, ఈ దినాన మీరు నేను సజీలుగా ఉన్నామంటే it is the grace of God. అది కేవలం దేవుని యొక్క కృప. That's why we should worship the Lord. అందునిమిత్తమే దేవుని మనం Lord, ఆరాధించాలి. thank you for delivering me from death. దేవా, మరణం నుంచి నాకు తప్పించాను. Give me alive, make me alive. నన్ను సజీలుగా ఉంచేందుకే మీకు You వందనాలు. gave me your life. నీవు నీ జీవాన్ని నాకు ఇచ్చావు. You gave me new life. నూతన జీవితాన్ని నాకు Not ఇచ్చావు. only the Lord continues this physical life, మరి ఈ యొక్క శరీర జీవితాన్ని మరి కొనసాగించడమే the Lord కాకుండా gave us eternal life. నిత్య జీవాన్ని కూడా నాకు The అనుగ్రహిస్తూ Lord gave వచ్చావు. us abundant life. సమృద్ధి అయినటువంటి జీవాన్ని God నాకు gave us ఇచ్చావు. resurrection life. పునరుత్థాన జీవాన్ని దేవుడు మనకు And the Lord అనుగ్రహిస్తూ gave us వచ్చాడు. indestructible life. మరి నశింపనటువంటి అక్షయమైనటువంటి జీవాన్ని దేవుడు మనకి ఇస్తూ వచ్చాడు. For this life and for the eternal life, we should worship the Lord. ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి, నిత్య జీవితాన్ని బట్టి కూడా దేవుని మనం ఆరాధించాలి. Lord is the one who delivers us from the sackcloth of death and clothes us with life. దేవుడు మరణం అనేటువంటి గోనెపట్టు నుంచి తప్పించి మరి సజీవుడు అనేటువంటి ఆ యొక్క సంతోష వస్త్రాన్ని ఇచ్చేటువంటి దేవుడు. Fourthly, నాలుగవదిగా sackcloth of God's wrath and anger. దేవుని యొక్క ఉగ్రత, కోపం నుంచి తప్పించడం. Psalm 30 30వ కీర్తన verse 5. 5వ వచనం. For his anger is but for a moment.
ఆయన కోపము నిమిషం but మాత్రముండును, his favor is for life. ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. Yes, God has delivered us from the wrath of God. ఆ దేవుడు దేవుని యొక్క ఉగ్రత నుంచి మనం తప్పిస్తూ వచ్చాడు. We are objects of divine wrath. ఆ దైవోగ్రతకు పాత్రమైనటువంటి వారం మనం. That's what we read in Ephesians chapter 2 verse 3. ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఆ మాట మనం చదువుతా Verse ఉన్నాం. 1 onwards. మొట్టమొదటి వచనం నుంచి We were dead in our sins and trespasses, మనము అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండగా satisfying the cravings of our flesh and mind, ఆ శరీర మనసును యొక్క మరి కోరికలు నెరవేర్చే by వారమై ఉంటూ, nature deserving the wrath of ఆ God. దైవోగ్రతకు పాత్రమైనటువంటి మనము స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలమై ఉంటిమి. దైవోగ్రతకు పాత్రమై ఉంటిమి. But by grace through faith we are saved. అయితే దేవుని యొక్క కృప ద్వారా విశ్వాసం ద్వారా మనం రక్షించబడుతూ వచ్చాం. Today you and I are in the presence of the Lord. ఈ దినాన నీవు నేను దేవుని యొక్క సన్నిధిలో ఉన్నామంటే It's only the grace of God. అది కేవలం దేవుని యొక్క That's why కృపయే. psalmist says, అందుకే ఈ your కీర్తనకారుడు anger చెప్తా ఉన్నాడు, endureth for a moment, నీ కోపము నిమిషం మాత్రముండును, but your favor is for life. అయితే నీ దయ ఆయుష్కాలం అంతయు నిలిచును. నీ దయ ఆయుష్కాలమంతయు, till my life thy favor is upon me. నా జీవిత కాలం మట్టుకు నీ దయ మరి నిలిచేదిగా ఉంటావుందని కీర్తనకారుడు సెలవిస్తా The ఉన్నాడు. Lord has delivered us from the wrath of God. దేవుడు దేవుని యొక్క ఉగ్రత నుంచి మనం తప్పిస్తూ వచ్చాడు. Fifthly, ఐదవదిగా verse 8, 8వ వచనం, he delivered us from the sackcloth of pride. చూడండి, గర్వం అనేటువంటి గోనెపట్ట నుంచి కూడా తప్పిస్తూ వచ్చాడు. What is the psalmist saying? ఆ కీర్తనకారుడు ఏం చెప్తా Verse ఉన్నాడండి? 6, 8వ వచనంలో, in my prosperity, 6వ వచనంలో క్షమించండి, in my prosperity I said I shall never be moved. నేనెన్నడూ కదలనని నా క్షేమకాలం అనుకుంటుని. When you hid your face I was troubled. Verse 7, 7వ వచనంలో, నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెందితిని. the psalmist was saying, కీర్తనకారుడు చెప్తా oh, in my ఉన్నాడు, prosperity, నా సమృద్ధిలో, in my good days, నా యొక్క మంచి when దినాల్లో, everything is going well, అన్ని మంచిగా I జరిగే am సమయాల్లో, progressing, నేను I am successful, నేను సఫలత సాధించే సమయాల్లో that pride came into my heart. గర్వం నా హృదయానికి I వచ్చింది. thought I will never be moved. నేను అనుకున్నాను నేను ఇంకెప్పటికీ I can కదల్చబడను, never be defeated. నేను ఎప్పుడు ఓడించబడినా, I am all set for this life. నేను అంతా కూడా స్థిరంగా ఉన్నాను Oh, అనుకున్నాను. when the pride comes, మరి గర్వం వచ్చినప్పుడు that brings destruction to us. అది నా నాశనానికి When తీసుకొస్తా God వచ్చింది. hid his face from us, దేవుడు తన ముఖాన్ని దాచుకున్నప్పుడు he was troubled. నేను కలత చెందుతుని. Oh, he was under the wrath of God, punishment of God. దేవుని యొక్క శిక్ష కింద, ఉగ్రత కింద ఉంటూ But వచ్చాడు. the Lord turned his wailing into dancing. అయితే తన యొక్క అంగలార్పును ఆయన నాట్యంగా మారుస్తూ So వచ్చాడు. that is why psalmist is worshipping the Lord. అందుకనే కీర్తనకారుడు దేవుని ఆరాధిస్తా ఉన్నాడు. Lord, you removed my sackcloth and clothed me with joy. అందుకనే మరి దేవా నా గోనెపట్టను విడిపించి సంతోష వస్త్రం చేత నన్ను When he ధరింపజేస్తున్నావు. looked into all his life, దావీదు తన జీవితం అంతా oh, he చూసుకున్నప్పుడు saw various experiences of sackcloth. తన జీవితాల్లో ఇలాంటి గోనెపట్ట అనుభవాలు ఎన్నో చూస్తూ వచ్చాడు. Lord, you removed the sackcloth of my enemies. నా శత్రులు అంటే గోనెపట్ట నుంచి తీసివేస్తూ వచ్చావు. Sackcloth enemies were all around me. శత్రులు నా చుట్టుముట్టుతూ They were వచ్చారు. in my house only. నా ఇంట్లోనే ఉన్నారు, They are in my body. నా శరీరంలో ఉన్నారు. But the Lord, you delivered me. అయితే నీవు నన్ను విడిపిస్తూ వచ్చావు. You removed all my enemies. నా శత్రులందరినీ కూడా నన్ను తీసివేస్తూ You వచ్చావు. removed my sackcloth of enemies నా శత్రులు అంటే నా గోనెపట్ట నుంచి and విడిపించి gave me victory. విజయమైనటువంటి వస్త్రాన్ని ధరింపజేస్తూ Through the వచ్చావు. blood that was shed on the cross of Calvary, ఆ శిలువ పైన యేసుక్రీస్తు ద్వారా చిందించే రక్తం ద్వారా Lord gives us that victory. మనకు కూడా అలాంటి విజయాన్ని ఆయన His అనుగ్రహిస్తూ వచ్చాడు. victory is our victory. ఆయన విజయమే మన విజయం. That's why in 1 Corinthians chapter 15, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో verse 55 onwards, 55వ వచనం నుంచి చూస్తే 1 Corinthians మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15, 15వ అధ్యాయము 54 last portion, 54వ వచనం చివరి death is వచనం. swallowed up in victory. విజయమందు మరణము మృంగబడెను. Oh death, where is your sting? ఓ మరణమా నీ విజయం Oh ఎక్కడా? Hades, where is your victory? ఓ మరణమా నీ ముల్లెక్కడా? The sting of death is sin. మరణపు ముల్లు పాపము, Strength of sin is the law. పాపమునకున్న బలము Verse ధర్మశాస్త్రమే. 57, 57వ thanks వచనంలో, be to God who gives us victory through our Lord Jesus Christ. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. Through the victory of the Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విజయం ద్వారా we are more than conquerors. మనము జయశాలుగా మనం చేస్తూ వచ్చాడు. We get victory over death, మనము మరణం పైన విజయాన్ని పొందుతూ వచ్చాము, over grave, సమాధి పైన విజయాన్ని over పొందుతూ వచ్చాము, sin, పాపం పైన విజయాన్ని over పొందుతూ వచ్చాము, Satan, అపవాది పైన విజయాన్ని and పొందుతూ over the వచ్చాము, world.
లోకం పైన విజయాన్ని So we should పొందుకొచ్చాం. thank the Lord. అందు నిమిత్తమై దేవునికి వందనాలు Lord, thank చెల్లించాలి. you for thy victory. దేవా నీవు నాకు అనుగ్రహించిన విజయాన్ని బట్టి మీకు I was వందనాలు. living a defeated life. నేను ఓడిపోయిన జీవితాన్ని I was surrounded జీవించేవాడిని. by the enemies. శత్రువులు నన్ను ఆవరించి ఉన్నప్పుడు But you gave me victory. అయితే నీవు నాకు విజయాన్ని You gave me అనుగ్రహిస్తావు. victory over Satan, సాతాను పైన నాకు విజయాన్ని over ఇచ్చావు. the world, లోకం పైన విజయాన్ని ఇచ్చావు. over sin, పాపం పైన విజయాన్ని and ఇచ్చావు. over self. మరి స్వయం పైన కూడా నాకు విజయాన్ని Clothe ఇచ్చావు. me with joy and remove the sackcloth of enemies. శత్రులు అనేటువంటి గోనెపట్టను తీసివేసి మరి విజయమైనటువంటి వస్త్రాన్ని నాకు ధరింపజేస్తూ And వచ్చావు. he was saying, the Lord, you removed the sackcloth of sickness. మరి దావీదు మరి రోగం అనేటువంటి గోనెపట్ట తీసివేసాడని And చెప్తున్నప్పుడు gave me healing. స్వస్థత నాకు అనుగ్రహిస్తూ వచ్చావు. Thirdly, మూడవదిగా you removed the sackcloth of grave and death. మరణం నుంచి సమాధి అనేటువంటి గోనెపట్ట నుంచి విడిపిస్తూ వచ్చావు. And kept me alive. నన్ను సజీవుడిగా ఉంచావు. Lord, thank you for the life you have given to me in this world. ఈ లోకంలో నువ్వు నాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి మీకు Lord, వందనాలు. thank you for the eternal life you have given through Christ Jesus. యేసుక్రీస్తు ద్వారా నువ్వు నాకు ఇచ్చినటువంటి నిత్య జీవాన్ని బట్టి కూడా మీకు వందనాలు. That life is a new life. ఆ జీవితము నూతనమైనటువంటి Oh, జీవితం. it is abundant life. అది సమృద్ధి Oh, it అయినటువంటి is a జీవితం. glorious life. అది It మహిమగలిగినటువంటి is a జీవితం. spiritual life. అది ఆత్మీయటువంటి It is జీవితం. a heavenly అది life. పరలోకమైనటువంటి It is a జీవితం. holy life. అది పరిశుద్ధమైనటువంటి It is జీవితం. eternal life. అది నిత్యమైనటువంటి We జీవం. should worship the Lord for that life Lord has given unto us. అట్టి జీవితాన్ని అనుగ్రహించిన యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి ఆయన ఆరాధించాలి. Lord, you removed the sackcloth of thy anger ప్రభా మరి మీ కోపమైనటువంటి గోనెపట్టను and తీసివేసి gave me thy favor. మీ యొక్క దయను నా పక్షంగా చూపిస్తూ Lord, వచ్చావు. you removed the sackcloth of self and pride. నాలో ఉన్నటువంటి స్వయము గర్వమైనటువంటి గోనెపట్టను తీసివేసి Lord, you remembered me. దేవా నీవు నన్ను జ్ఞాపకం చేసుకుంటూ Oh, the వచ్చావు. Lord is the one who clothes us. మనల్ని He is the one who clothes us. మనల్ని మరి ఆవరించునేటువంటి దేవుడు. He is the one who gives us spiritual garments also. మనకు ఆత్మీయటువంటి వస్త్రాలు ఇచ్చేటువంటి దేవుడు. Isaiah chapter 61. యెషయా గ్రంథము 61 అధ్యాయము. Isaiah 61 యెషయా గ్రంథము 61 అధ్యాయం verse 10. 10వ వచనం. For he has clothed me with the garments of salvation. ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. Yeah, the Lord has given us the garments of salvation. దేవుడు మనకు రక్షణ వస్త్రం దయచేశాడు. Oh, in order to save you and me. నీవు ఆయన మనల్ని రక్షించిన The Lord came into this world. దేవుడు ఈ లోకానికి He వచ్చాడు. went to the cross. ఆయన శిలోకు He shed his precious sinless holy blood on the cross of Calvary. శిలో పైన మరి నిర్దోషమైనటువంటి నిష్కలంకమైనటువంటి తన సొంత రక్తాన్ని చిందిస్తూ And వచ్చాడు. gave us this salvation. మనకు తద్వారా మనకు రక్షణ అందిస్తూ 1 వచ్చాడు. Peter chapter 1 verse 18 and 19. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18 19 వచనాల్లో We were not redeemed with silver and gold from the empty way of life handed down to us from our forefathers, but with the precious, sinless, spotless blood of the Lamb. చూడండి మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19 వచనంలో అమూల్యమైనటువంటి రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును నాకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేతనే విమోచించబడుతున్నారని మీరు ఎరుగుదు కదా. అమూల్యమును నిష్కలంకమును నిర్దోషమైనటువంటి గొర్రె పిల్ల రక్తము చేత మనల్ని విమోచించాడు. That is why we should worship the Lord. అందునిమిత్తమై ప్రభువును మనం Our ఆరాధించాలి. salvation మన రక్షణ is a నిమిత్తమై great salvation. అది గొప్ప రక్షణ. It is eternal salvation. అది నిత్యమైనటువంటి It is రక్షణ. complete salvation. అది సంపూర్ణమైనటువంటి It's రక్షణ. a glorious salvation. అది మహిమ కలిగిన Oh, రక్షణ. he clothed us with his salvation. అలాంటి రక్షణ వస్త్రం చేత ఆయన మనల్ని That is why we need to worship the Lord. అందు నిమిత్తమై మనం ప్రభువును ఆరాధించాలి. In same Isaiah chapter 61 యెషయా గ్రంథం 61 అధ్యాయంలో verse 10. 10వ వచనం. A second portion, you added me with a robe of righteousness. నీతి అనేటువంటి పైబట్ట చేత నువ్వు నన్ను The Lord ధరింపజేశావు. gave his righteousness to us. దేవుడు తన నీతి మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. Our righteous self-righteousness is like filthy rags. మన స్వనీతి అనేటువంటిది అది మురికి గుడ్డలతో పోలినటువంటిది, మురికి గుడ్డ లాంటిది. When we accept the Lord as our personal savior, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు మన సొంత రక్షణ అంగీకరిస్తూ the వచ్చామో Lord imputed his righteousness to us. ఆయన నీతిని మనకు ఆపాదిస్తూ Oh, వచ్చాడు. that is the garment of righteousness. అదే ఈ నీతి అనేటువంటి పైబట్ట. First he gave us garments of salvation. మొదటిగా ఆయన రక్షణ వస్త్రాలు మనకు ఇచ్చాడు. Secondly, garments or robe of righteousness. రెండవదిగా నీతి అనేటువంటి పైబట్టను మనకు ధరింపజేస్తూ వచ్చాడు. Thirdly, మూడవదిగా Isaiah 61 verse 3. యెషయా గ్రంథము 61 అధ్యాయం 3వ వచనం. You gave me garment of praise instead of a spirit of despair. చూడండి, దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేస్తూ వచ్చాడు. It says garments of praise. Stuti vastram. స్తుతి వస్త్రమును ఆయన ధరింపజేస్తూ వచ్చాడు. The Lord has given us garments of praise also. స్తుతి వస్త్రాన్ని కూడా దేవుడు మనకి ఇస్తూ వచ్చాడు. Psalm chapter 30 verse 11. కీర్తన 30 11వ వచనంలో You clothed me with joy.
నీవు నాట్యముగా నా అంగలార్పును నాట్యముగా మార్చున్నావు. నా గోనెపట్ట నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము చేత సంతోష వస్త్రము. The Lord has given us garments of joy. సంతోష వస్త్రము చేత మనం ధరింపజేస్తూ వచ్చాడు. He removed our mourning. మన యొక్క దుఃఖాన్ని తీసివేస్తూ వచ్చాడు. He removed our sorrow. మన యొక్క మరి దుఃఖాన్ని తీసివేస్తూ He clothed us, gave us these garments of joy. ఈ సంతోష వస్త్రాన్ని ఆయన మనం ధరింపజేస్తూ వచ్చాడు. This is a great joy. ఇది మరెంతో గొప్ప సంతోషం. This is eternal joy. ఇది నిత్యమైనటువంటి సంతోషం. This is the joy that the Lord gives us. ఇలాంటి సంతోషమే యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చాడు. This is the joy in the midst of trials. మరి కష్టాలు శ్రమల మధ్యలో దేవుడు ఇచ్చేటువంటి సంతోషం. This is a heavenly joy. ఇది పరలోకమైనటువంటి సంతోషం. This is eternal joy. ఇది నిత్యమైనటువంటి సంతోషం. Nobody can remove this joy from us. ఈ సంతోషాన్ని మన దగ్గర నుంచి ఎవరు కూడా తీసివేయలేరు. The Lord covered us, gave us these garments of joy. దేవుడు ఇలాంటి సంతోష వస్త్రముల చేత ఆయన మనల్ని ధరింపజేస్తూ వచ్చాడు. First of all, మొట్టమొదటిగా gave us garments of salvation. రక్షణ వస్త్రాలు ఇస్తూ వచ్చాడు. Secondly, రెండవదిగా garments robe of righteousness. నీతి అనేటువంటి పైబట్ట ధరింపజేస్తూ వచ్చాడు. Thirdly, మూడవదిగా gave us garments of praise. స్తుతి వస్త్రాన్ని ఆయన మనకు ధరింపజేస్తూ వచ్చాడు. నాలుగవదిగా gave us garments of joy. సంతోష వస్త్రాన్ని ఆయన ధరింపజేస్తూ వచ్చాడు. Fifthly, ఐదవదిగా gives us garments of honor. ఘనతతో కూడినటువంటి వస్త్రాలు. Zechariah chapter 3 జకర్యా గ్రంథము 3వ అధ్యాయం verse 4. I will put rich garments on you. నీకు ప్రశస్త వస్త్రములను ఇస్తాను. నీకు ప్రశస్త వస్త్రము నీకు ధరింపజేస్తాను. The Lord is going to give rich garments. మనకు ప్రశస్త వస్త్రముల చేత ఆయన మనల్ని ధరింపజేస్తాడు. Garments of glory, honor and splendor. మహిమతో కూడినటువంటి ప్రశస్తమైనటువంటి వస్త్రముల చేత ఆయన మనల్ని అలంకరిస్తా ఉన్నాడు. That's what he says in Isaiah 52 verse 1 also. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 5వ వచనం. Verse 1. మొదటి వచనంలో 52:1 Put on your garments of splendor. నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. సుందర వస్త్రములు, సుందర ప్రశస్త వస్త్రములు, ప్రశస్తమైన talk about the honor the Lord gives us. ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చేటువంటి ఘనత గురించి మాట్లాడుతూ ఉన్నాయి. In this world we have no honor. ఈ లోకంలో మనకు ఎలాంటి ఘనత లభించకపోయినప్పటికీ అయితే దేవుడు వచ్చినప్పుడు he is going to honor us. మనల్ని ఘనపరిచి వాడుకుంటా ఉన్నాడు. Give us this crown. ఆయన మరి కిరీటాలు ఇచ్చేవాడు. Glory to us. మనకు మహిమనిచ్చేవాడుకుంటా ఉంటాడు. Lord puts his rich garments upon us. అలాంటి ప్రశస్తమైనటువంటి వస్త్రాలు మనకు ధరింపజేస్తూ వచ్చాడు. Sixthly, ఆరవదిగా he gives us white garments. తెల్లని వస్త్రం కూడా మనకి ఇచ్చాడు. Revelation chapter 7 verse 9. చూడండి ప్రకటన గ్రంథము Revelation 7:9. 7వ అధ్యాయం. We see the multitudes of heavenly hosts. ఇక్కడ పరలోక సమయటువంటి మరి జన సమూహాలు they wore white clothes. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై. That talks about the holiness of God. అది దేవుని యొక్క పరిశుద్ధత గురించి మాట్లాడుతుంది. Lord covers us with his holiness. దేవుడు తన యొక్క పరిశుద్ధత చేత మనల్ని కప్పేవాడుగా ఉంటాడు. He removes all our sin. మన యొక్క పాపానంతా కూడా తీసివేసి gives us white garments. తెల్లని వస్త్రాలు ధరింపజేస్తూ ఉన్నాడు. Seventhly, lastly, చివరిగా మరి 7వ వస్త్రం he gives us wedding garments. ఆయన మరి పెళ్లి వస్త్రాలు కూడా మనకి ఇచ్చేవాడుగా ఉంటాడు. Psalm 45 చూడండి కీర్తన 45 verse 13. 13వ వచనం. All glorious is the princess within her chamber, her gown is interwoven with gold. 15వ వచనం చూడండి. ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు, రాజనగరులో ప్రవేశించుచున్నారు. Verse 13. విచిత్రమైన పనిగల వస్త్రములు. విచిత్రమైన పనిగల వస్త్రము. Those are wedding garments. అవి మరి పెళ్లి వస్త్రములుగా ఉంటా ఉన్నాయి. That's what we read in Revelation chapter 19 verse 7 also. అదే విషయాలు మరి ప్రకటన గ్రంథం 18:7 వచనం కూడా చదువుతా ఉన్నాం. Verse 9 chapter 19 19వ వచనంలో 19వ అధ్యాయంలో 7 and 9. 7 9 last portion. చివరి వచనం. Fine linen, bright and clean garments were given to her. ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడెను. ప్రకాశములు నిర్మలమైన సన్నని నారబట్టలు. Those are the wedding garments. అవి పెండ్లి వస్త్రములు. That means we are going to be with the Lord. దాని అర్థం ఏంటంటే మనము ప్రభువుతో కూడా ఉండబోతున్నాం. ఆయన యొక్క మహిమలో, ఆయన యొక్క రాజ్యంలో నిత్యము కూడా ఆయనతో ఉండబోతున్నాం. Wedding garments the Lord gives us. అలాంటి పెళ్లి వస్త్రాలు మనకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. He is going to unite us with himself. తనతో పాటు నిరంతరం ఐక్యపరచుకోబోతా ఉన్నాడు. Today ఈ దినాన we are wailing and mourning here upon the earth. ఈ లోకంలో మరి దుఃఖాలు, కష్టాలు, మరి శ్రమలు కూడా వెళ్తున్నప్పటికీ, sickness, అనారోగ్యపరచుకుని వెళ్తున్నప్పటికీ, enemies, శత్రువులు మనల్ని ఆవరించినప్పటికీ, we are going through troubles, మరి కష్టతరమైన పరిస్థితులు వెళ్తున్నప్పటికీ,
మరి గోనెపట్ట The Lord ధరించుకున్నప్పటికీ has removed the sackcloth అలాంటి గోనెపట్టును దేవుడు and తీసివేసి gave us వచ్చాడు. these sevenfold spiritual garments, ఈ యొక్క ఏడంతల ఆత్మీయ వస్త్రముల చేత ఆయన మనల్ని ధరింపజేస్తూ వచ్చాడు. garments of salvation, రక్షణ వస్త్రములు, garments of righteousness, నీతి అనేటువంటి పైబట్ట, garments of praise, స్తుతి వస్త్రములు, garments of joy, సంతోష వస్త్రములు, garments of honor, ఘనత ఇచ్చేటువంటి వస్త్రములు, white garments, తెల్లని వస్త్రములు, and wedding garments. పెండ్లి వస్త్రముల Oh, the చేత Lord is coming very soon. దేవుడు త్వరగా రాబోతూ When ఉన్నాడు. He comes, ఆయన వచ్చినప్పుడు we will be with Him. ఆయనతో పాటు మనం That ఉండబోతా wedding ఉన్నాం. garments, ఆ పెండ్లి వస్త్రం with those ధరించిన white వారమై, garments, తెల్లని వస్త్రం ధరించిన వారమై and in His presence we will live forever and ever. ఆయన సన్నిధిలో నిరంతరము నివసించబోతా ఉన్నాం. That is why we should worship the Lord. అందు నిమిత్తమై మనం ప్రభువును Lord, ఆరాధించాలి. you turned my mourning into dancing. దేవా నా అంగలార్పును నీవు నాట్యముగా Lord, you removed my sackcloth నా గోనెపట్టు నుంచి and విడిపిస్తూ gave వచ్చావు. me sevenfold spiritual garments. ఏడంతల ఆత్మీయటువంటి వస్త్రముల చేత Lord, నువ్వు thank you ధరింపజేస్తూ for the life వచ్చావు. you have given to me. దేవా నువ్వు నాకు ఇచ్చినటువంటి Lord, జీవాన్ని thank బట్టి you for the మీకు healing you వందనాలు. have given to me. Healing. దేవా నీవు నాకు ఇచ్చిన స్వస్థను బట్టి Lord, మీకు thank you for వందనాలు. the victory you have given to me. దేవా నీకు నాకు ఇచ్చినటువంటి విజయాన్ని బట్టి మీకు Lord, thank వందనాలు. you for the favor upon me. దేవా నీవు చూపించిన దయను బట్టి మీకు వందనాలు. All the sevenfold garments. ఈ రీతిగా మరి ఏడంతల వస్త్రాలను నాకు What can అనుగ్రహించడానికి we మీకు give unto the వందనాలు. Lord? మరి ప్రభుకు మనం తిరిగి ఏమి With ఇవ్వగలమండి? few words, కొన్ని మాటలతో let us worship the Lord. ప్రభువును ఆరాధన చేద్దాం.